నమస్తే వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా। ఆంధ్రాలో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది। ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు ప్రచారంలో ముమ్మరంగా ఉన్నాయి। ఇక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయయాత్రలో నిమగ్నమైపోయి ఉన్నారు। ఇక చంద్రబాబు నాయుడు ప్రజాగలం యాత్రలో, ఇక నారా లోకేష్ యువగలం యాత్రలో, ఇక వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ సిద్ధం సభలతోటి బస్సు యాత్రలతోటి ముమ్మరంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు। ఇక ఈ నేపథ్యంలో నిన్ననే 2 సర్వేలు ఆంధ్రాలో వెల్లడించారు। అందులో మొదటిది రైస్ సర్వే, ఇంకొకటి రెడ్డన్న సర్వే। ఈ 2 సర్వేలు ఎలా ఉన్నాయి, ఆ 2 సర్వేల సారాంశం ఏమిటి, ఆ 2 సర్వేలు ఏ పార్టీకి ఎక్కువగా ఓట్లు చూపిస్తున్నాయి, ఏ పార్టీ గెలిచే అవకాశం ఉందని చూపిస్తుందో ఇప్పుడు మనం చూద్దాం। ముందుగా రైస్ సర్వే, ఇందులో వచ్చి కూటమి పార్టీలకి 97 సీట్లు, ఇక వైసీపీకి 34 సీట్లు వచ్చే అవకాశం ఉందని చెప్తున్నాయి। ఇక 43 స్థానాల్లో మాత్రం కూటమికి వైసీపీకి ఓరాహోరి పోరు జరిగే అవకాశం ఉందని చెప్తున్నారు। ఇక ఓరాహోరి పోరు తర్వాత కూడా అప్రాక్సిమేట్లీ ఒక 108 నుంచి 120 స్థానాల్లో కూటమికి వచ్చి అధికారంలోకి కూటమి వచ్చే అవకాశం ఉందని, వైసీపీకి 41 నుంచి 54 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉందని చెప్పి రైస్ సర్వే చెప్తుంది। ఇక అదర్స్ అంటే కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇంకా ఏదైనా ఇండిపెండెంట్ క్యాండిడేట్లు ఒక్క సీటు గెలిచే అవకాశం ఉందని ఈ సర్వే చెప్తుంది। ఇక్కడ వైసీపీకి వ్యతిరేకత రావడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే, ఈ సర్వే అంచనా ప్రకారం ప్రభుత్వం పైన ప్రజల్లో ఎక్కువ వ్యతిరేకత వచ్చిందని చెప్తుంది। అతను చేసిన పనుల వల్ల, అంటే ఎట్లా లిక్కర్ పాలసీ వల్ల, ఇంకా పవర్ బిల్స్, ఈ వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి పవర్ బిల్స్ అనేవి విపరీతంగా వస్తున్నాయని, ఇంకా అన్ఎంప్లాయ్మెంట్ అనేది విపరీతంగా పెరిగిపోయింది। అంటే కొన్ని ఆయన క్రియేట్ చేసి కొంతమందికి జాబ్స్ ఇచ్చినప్పటికీ కూడా ఆ జాబ్స్లో వచ్చే జీతాలు చాలా తక్కువ। అంటే ఎగ్జాంపుల్ గ్రామ వాలంటీర్ చెప్పుకుంటే 5,000 6,000 అతని జీతం। అక్కడ గ్రామ వాలంటీర్గా చేసే వాళ్ళు బీటెక్ ఎంటెక్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు। ఒక డిగ్రీ క్యాండిడేట్కే బయటికి వస్తే 20,000 పైన జీతం వస్తుంది। అలాంటప్పుడు ఇట్లా చేసిన కొన్ని గ్రామ వాలంటీర్లు అట్లాంటివి చేసిన పనుల వల్ల, అండ్ ఇక్కడ జగన్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ధరల పెరుగుదల అనేది విపరీతంగా పెరిగిపోయింది। అంటే అంతకుముందు 100 రూపాయలు తీసుకొని వెళ్తే ఇప్పుడు 150 రూపాయలు బయటికి తీసుకొని వెళ్ళాల్సి వస్తుంది। ధరల పెరుగుదల అనేది కూడా అంటే అంతకుముందు 100 రూపాయలతోటి వచ్చే సరుకులకి ఇప్పుడు 150 రూపాయలు అవుతుందని ఈ ఎఫెక్ట్ కూడా గట్టిగానే పడింది జగన్ పైన। ఇక అన్నిటికంటే మెయిన్ చెప్పుకోదగ్గది ఆంధ్ర అంటేనే లిక్కర్। ఇక లిక్కర్ విషయానికి వస్తే ఏంటంటే, ఆంధ్రాలో దొరికేంత దరిద్రపు మందు అసలు ఇంకెక్కడ దొరకదు, అండ్ వాటి రేట్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి। బయట చూస్తేనేమో మందులు అనేది ఎవరికి ఏ ప్రభుత్వం వాళ్ళకి తయారు చేసుకోదు, కానీ ఆంధ్రాలో మాత్రం కొత్త పేర్లు పెట్టి విపరీతమైన, ఇంకా వాళ్ళ ఇష్టం వచ్చిన రేట్లు పెట్టి అమ్ముకుంటారు। అంటే ఆయన ఏం చెప్పిండంటే, అధికారంలోకి వచ్చేటప్పుడు సంపూర్ణ మద్యపానం చేస్తా అని చెప్పిండు, కానీ ఏం చేసిండు, ఆయనే సొంతంగా మద్యాన్ని తయారు చేస్తూ కొత్త పేర్లు పెట్టి రేట్లు ఎక్కువ చేసి విడుదల చేసిండు। ఇదొకటి గట్టిగా పడింది ఆయన పైన। ఇంకోటి అన్నిటికంటే ముఖ్యమైనది ఇక రోడ్ల విషయానికి వస్తే, ఈ రోడ్ల వల్ల కూడా ఆయన పైన గట్టిగా ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, ఇక రెడ్డీస్ ఇంతకుముందు లాస్ట్ టైం ఎలక్షన్స్లో రెడ్డీసు వైఎస్ జగన్కి సపోర్ట్ చేశారు, బట్ ఈసారి చేయట్లేరు। ఎందుకంటే రెడ్డీస్కి ఇచ్చే కాంట్రాక్ట్స్ అన్నీ ఇచ్చినప్పుడు ఎక్కువ కాంట్రాక్ట్స్ అటువంటివి రెడ్డీస్కే ఇచ్చారు, కానీ వాళ్ళకి సంబంధించి కాంట్రాక్ట్స్ దగ్గర పేమెంట్లు చేసే విషయంలో లేట్ చేయడము, మనోడు అధికారంలో ఉన్నప్పుడు మనకి ఏం యూజ్ లేదని రెడ్డీస్ కూడా దూరం అవుతున్నారని ఈ సర్వే చెప్తుంది। ఇక అదే నేపథ్యంలో ఎస్సీ ఎస్టీలు కూడా దూరం అయిపోతున్నారు। ఇంతకుముందు కొంచెం ఎస్టీ ఎస్సీల సపోర్ట్ అయిన ఉండేది, ఈసారి వాళ్ళ సపోర్ట్ కూడా లేదని ఇప్పుడు రైస్ సర్వే చెప్తుంది। ఇక ఈ రైస్ సర్వే ఇంతకుముందు తెలంగాణలో కూడా ఈ రైస్ సర్వే అనేది తన అంచనాలు చెప్పింది। ఆ అంచనాల ప్రకారం కాంగ్రెస్ పార్టీకి 64 నుంచి 70 సీట్లు వస్తాయని చెప్పింది, ఇక బీఆర్ఎస్కి 34 నుంచి 41 సీట్లు వస్తాయని చెప్పింది, ఎంఐఎంకి 6 నుంచి 7 సీట్లు వస్తాయని చెప్పింది, బీజేపీకి 3 నుంచి 6 సీట్లు వస్తాయని చెప్పింది। ఇక్కడ అదర్స్ ప్రస్తావనే ఎత్తలేదు। ఒక విధంగా చెప్తే రైస్ సర్వే చెప్పింది అయితే తెలంగాణలో 60-70% ఆల్మోస్ట్ ఆల్ జరిగిపోయింది। ఇక ఆంధ్రాలో రైస్ సర్వే చెప్పింది జరగదా అనేది చూడాలి। ఇక రెడ్డన్న సర్వే విషయానికి వస్తే, ఆర్ఎస్ రెడ్డి సర్వేని రెడ్డన్న సర్వే అంట। ఈ సర్వే ఏప్రిల్ 28 వరకు వీళ్ళు జనాల్లోకి వెళ్ళి వాళ్ళ నుంచి అడిగి తెలుసుకున్న విషయాలు ఈ సర్వేలో వెల్లడిస్తున్నామని వాళ్ళు చెప్పారు। ఇక ఈ సర్వే లెక్క ప్రకారం కూటమికి
ఓట్ల షేర్ ఎంత ఉంటుందంటే 51.2 ఉంటుంది. ఇక సీట్లు 114 వస్తాయి కూటమికి అని చెప్తుంది. వైఎస్ఆర్సీపీకి ఓట్ల షేరింగ్ ఎలా ఉంటుందంటే 42.5% ఉంటుందని, సీట్లు 61 వస్తాయని చెప్తున్నారు. ఇక అదర్స్కి ఓట్ల షేరింగ్ అనేది 6.3 వరకు ఉంటుందని, అదర్స్కి ఒక్క సీటు కూడా రాదని ఈ సర్వే చెప్తుంది. ఈ సర్వే లెక్క ప్రకారం 114 సీట్లు కూటమికి వచ్చే అవకాశం ఉందని స్పష్టంగా చెప్తుంది. అంటే బల్ల గుద్దినట్టు చెప్తుంది ఈ సర్వే. అంటే 114 సీట్లు కూటమికే వచ్చే అవకాశం ఉందని, ఇక 61 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉందని, ఇక అదర్స్ అనేవాళ్ళు ఎవరూ లేరని, 100% కూటమియే ఈసారి ప్రభుత్వాన్ని ఫామ్ చేసే అవకాశం ఉందని రెడ్డన్న సర్వే చెప్తుంది. ఇక దీనికి రెడ్డన్న సర్వే చేసిన సర్వేలో జనాలు ఎందుకు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా మారిరు అనే దాని గురించి ప్రజలు చెప్పిన విషయాలు ఏంటి అంటే క్యాపిటల్ గురించి. అంటే అసలు ఆంధ్రాకి ఒక క్యాపిటల్ అనేది కరెక్ట్గా లేదు, మేము క్యాపిటల్ చెప్పుకోవాలంటే ఏం చెప్పుకోవాలన్న అన్న దానిపైన కొందరు ప్రజలు వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా మారారని, ఇక ప్రణాళిక ఏమీ లేకుండా సంక్షేమ పథకాలు చేస్తున్నాడు కానీ చేస్తున్నట్లు కూడా తెలియకుండా, ప్రణాళిక ఏమీ లేకుండా సంక్షేమ పథకాల ఫలితం కింది వరకు రాకుండా పైనే ఆగిపోతుంది, దీనివల్ల కూడా ప్రజలు కొంచెం వ్యతిరేకయ్యారని, ఇక తిరుమల తిరుపతి దేవస్థానం ఎఫెక్ట్ కూడా గట్టిగానే పడిందట. ఇక రోడ్ల విషయానికి చెప్పుకుంటే ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం, రైస్ సర్వే కూడా అదే చెప్పింది, రోడ్ల విషయం అస్సలు బాగాలేదని. ఇక లిక్కర్ కూడా ఈ రెడ్డన్న సర్వేలో కూడా లిక్కర్ గురించి కూడా చెప్పారు. మందు గురించి, మందు విస్తృతంగా దొరుకుతుంది, అది కూడా మంచిది కాదు, ఆ బ్రాండ్ వల్ల అందరు చచ్చిపోతారని చెప్పి ఈ విధంగా కూడా వ్యతిరేకంగా మారిరట. ఇక రెడ్డన్న సర్వే 2.0 ప్రకటించిన విషయాలైతే ఇవి. ఆల్రెడీ రెడ్డన్న సర్వే ఒకసారి తన విశ్లేషణను చెప్పేసింది. రెడ్డన్న సర్వే ఒకసారి రిలీజ్ అయింది, ఇది సెకండ్ టైము. ఈ సెకండ్ టైం ఏం చెప్తుందంటే 114 సీట్లు కూటమికి వచ్చే అవకాశం ఉందని చెప్తుంది. ఇదే నేపథ్యంలో రైస్ సర్వే ఏం చెప్తుందంటే 108 నుంచి 120 సీట్లు కూటమికి వచ్చే అవకాశం ఉందని చెప్తుంది. ఇక ఈ రెండు సర్వేలు కూడా కూటమియే గెలుస్తాయని చెప్తుంది. కానీ చూద్దాం 13వ తారీఖు ఓటరు ఏ పార్టీ వైపు మొగ్గు చూపిస్తారో, ఏ పార్టీని తన హక్కును చేర్చుకుంటారో, ఏ పార్టీని మాకొద్దు బాబోయ్ అని దూరంగా నెట్టేస్తారనేది 13వ తారీఖు వరకు వేచి చూడాల్సిందే.